ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వవైపు బీలైలయ్య ఆలయ ఉద్యోగుల బదిలీల విషయంలో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించే ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరూపించే దమ్ము ఉందా అని యాదగిరిగుట్ట కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆలయ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని బదిలీని 6 నెలల పాటు నిలిపివేయాలని కోరితే ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఆలయ ఉద్యోగుల బదిలీ విషయంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించే ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరూపించే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఆలేరు ఎమ్మెల్యే అవినీతికి పాల్పడలేదని, యాదగిరిగుట్ట వైకుంఠం ద్వారం వద్దకు వచ్చి రేపు ఉదయం ప్రమాణం చేస్తామని తెలిపారు. అవినీతిని పాల్పడ్డాడని ప్రతిపక్ష నాయకులు ప్రమాణం చేస్తారా అని సవాళ్లు విసిరారు. గౌరవనీయులు మన ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఐలయ్య గారి మీద నిన్న టీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు శుద్ధ అబద్ధము. వారికి తావు లేకుండా ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు మరి గత వారం రోజుల నుంచి వెళ్ళి ఈరోజు రాష్ట్ర లెవెల్లోనే మరి చూస్తున్నారు. వాళ్ళు టీవీలలో మరి ఆలేరు నియోజకవర్గానికి గర్వకారణంగా తాను చేస్తున్నటువంటి పనులు మరి కేసీఆర్ గారు మరి గుట్టను డెవలప్ చేసింది తప్ప స్థానికంగా ఉన్న వ్యాపారస్తులే కానీ మరి అదేవిధంగా స్థానికులకు కానీ మరి ఉన్న ఉపాధిని కోల్పోగొట్టి వాళ్ళని రోడ్ల పాలు చేసిన ఘనత మరి కేసీఆర్ కానాడు దక్కింది. ఒక కొండను డెవలప్ చేసింది తప్ప మరి 1000 కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడ్డాయి. కనీసం మరి ఆనాడు మరి ఎమ్మెల్యే గారు మొన్న 1955 నుంచి కూడా మరి ఎట్లుండే ఆనాడు గుట్ట ఎట్లుండే మరి ఇప్పుడు ఏ విధంగా మరి వాళ్ళకు సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశం మీద తాను మాట్లాడుతున్న సందర్భాన్ని మరి ప్రతిపక్షాలు మింగుడు పడలేక వాళ్ళకు తావు లేకుండా చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఈరోజు మరి తాను గెలవంగానే ఆటో కార్మికులకు మరి 3 సంవత్సరాల నుంచి వాళ్ళు రోడ్ల మీద పడితే తాను ఇచ్చిన మాట ప్రకారం గెలవంగానే వాళ్ళను కొండపైకి ఎక్కడం జరిగింది. ఆ తర్వాత మరి కేసీఆర్ ఒక ప్యాలెస్ మాదిరిగా ఉన్న రూమ్లన్నీ తీసేసి కొండపైకి వచ్చే భక్తులు ఉదయం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయే విధంగానే ఉండేది. మరి వాళ్లకు మరి భక్తులు ఆనాడు రోగ బాధలు గృహ బాధలు అనేది రోజు మనం అభిషేకం టైంలో చెప్తుంటాం. మరి వాళ్ళు ఎక్కడ నిద్రిస్తారు, ఎక్కడ మండల దీక్షలు లేవు. దాని మీద ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే తాను ఒక ఇమ్మీడియట్లీ మాట్లాడి డార్మెంట్ హాల్ నిర్మించి ఇవాళ 500 మంది పండుకునే విధంగా కొండపైన పండుకునే విధంగా ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నింటి మీద ఒక అవగాహనతోటి మాట్లాడి పంతుల విషయంలో, వారి యొక్క పిల్లల చదువుల విషయంలో, అదేవిధంగా ఉద్యోగాల బదిలీ విషయంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ వారు ఏమనడం జరిగిందంటే, ఇక్కడ ఉద్యోగ బదిలీలు అనేటివి కామన్గా జరుగుతూ ఉంటే 14 ఏళ్ళ నుంచి ఆగిపోతుంది, వాటిని ఆపాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ పరంగా ఒక 6 నెలలు మాత్రం అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత వాళ్ళు స్టడీస్ అయిపోతే ఆ తర్వాత మీరు ఏ డిసిషన్ తీసుకుంటారో ఆ డిసిషన్ కట్టుబడి ఉంటాము. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడవుతుందని తెలియజేస్తూ అక్కడ కొండ సురేఖ గారికి, గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం జరిగింది. దాన్ని పట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏదో 2 కోట్ల రూపాయలు తీసుకుంటూ 1 కోటి రూపాయలు తీసుకున్నారని తెలియజేస్తూ ఉన్నారు, పత్రికా ముఖంగా చెప్తా ఉన్నారు. కానీ అది శుద్ధ తప్పు. ఏ చర్చకు వస్తారో రండి. 2 కోట్ల రూపాయలు తీసుకునే వ్యవహారంలో మేమందరం పట్టణ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత పాదాలు కొడతాం, మీరు కూడా కొట్టండి అని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ బదిలీల విషయంలో మీకు నైతిక హక్కు ఎక్కడదా? 10 ఏళ్ళు ఒక రిటైర్డ్ అయిన ఈవోని ఇక్కడ ఉంచి 10 ఏళ్ళు వేయించారు ఆమెతోటి, మీకెక్కడదండి నైతిక హక్కు ఉద్యోగ బదిలీల విషయంలో మాట్లాడడానికి? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ప్రధానమంత్రి ఉంటాడు, మీరు మాట్లాడతారానే? దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి ఈ యొక్క పనిని చూస్తూ ఉంటే. ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలారా, ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీరు నిఖార్సుగా తెలుసుకొని మాట్లాడండి. ఈ చిల్లర మల్లెర రాజకీయాలు గౌరవ ఎమ్మెల్యే గారి మీద, ఈయన దానవీర సూరకర్ణ ఆయన పేరుంది, అటువంటి ఆయనను పట్టుకొని ఈయన పైసలకు పోయిందంటే తప్పు ముచ్చట.
మీరు ఒక్కటే విషయం తెలుసుకోండి, ఏది దేనికైనా సిద్ధం, కానీ ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసుకుంటూ బంద్ చేసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాం. మన బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు, డబ్బులు తిన్నట్టు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. అట్లాంటి అవసరం మా ప్రజాసేవకుడు ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు బీర్లా ఐలన్న. అట్లాంటి పనులు చేసేంత లూచ రాజకీయం ఐలన్నకు లేదు. గత బీఆర్ఎస్ నాయకులు రిటైర్మెంట్ అయిన ఉద్యోగిని తీసే దమ్ము లేక కమిషన్ల కోసం బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ 10 ఏళ్ళు పెట్టుకొని వాళ్ళని తీసే శాతగాక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అడిగే దమ్ము లేక ఈరోజు కష్టపడి పనిచేసే మా బీర్లా ఐలన్న గారిని ఇట్లా అడుగుతారు. అట్లాంటి పనులు చేసేది ఉంటే మేమన్నా వచ్చి మేమడ పదాల కాడ మా ఎమ్మెల్యే గారు పైసలు తినే అన్నట్టు మేమన్నా కొడతాం తిన్నట్టు బీఆర్ఎస్ నాయకులు తిన్నట్టన్నా మేమన్నా ప్రమాణం చేస్తాం. అడిగి రాండి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఖబర్దార్. మేము ప్రతి కార్యకర్త ఏడో ఉన్నా కానీ నిలదీసి వాళ్ళని చొక్కా పట్టుకొని అడుగుతాం. దమ్ముంటే రండి ప్రమాణ కాడ. ఏ కార్యకర్త అయినా మా కాంగ్రెస్ కార్యకర్తలైనా మా నాయకుడైనా ఎవరైనా పైసలు తిన్నట్టయితే మేము దేనికైనా ఒప్పుకొని మేము కమాన్ కాడ పాదాల కాడ మేము రెడీగా ఉంటాం. మీరు కూడా రండి. మా నాయకుడి మీద ఇట్లాంటి ఏదైనా ఆరోపణలు వస్తే ఇప్పటి వరకు కుట్టడం ఇప్పటి ఆరోపణలు వస్తే వచ్చి కమాన్ కాడ పాదాల కాడ కొట్టాము. బీఆర్ఎస్ నాయకులారా బీజేపీ నాయకులు ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. యారుటో దేవస్థానం ఉద్యోగులను 6 నెలలు వాయిదా వేయాలని చెప్పి కోరిన మా బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అల్లూరు ముద్దుబిడ్డ మా బీర్లా ఐలయ్య గారు ఈరోజు కొంతమంది టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు నానా రకాలుగా వాగుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎంతమంది ఉద్యోగస్తులను బదిలీ చేశారో చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోట్ల రూపాయలు కుంభకోణం చేసిండు బీర్లా ఐలయ్య గారు అని చెప్పి అంటారు. మరి ఎన్ని కోట్ల రూపాయలు అన్యాయకాంతం చేసిండు? ఇక్కడ దాదాపు ఆయన గెలిచి 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు తట్టుకోలేక ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఈరోజు ఒక బురద రాయేసి మీద చల్లి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈరోజు యారుడ కొండపైన వచ్చే భక్తులకు ఎన్ని సౌకర్యాలు కల్పించుడు చెప్పాలి. దాదాపు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 200 కోట్లతో అభివృద్ధి చేసి అని చెప్పంటున్నారు. 200 కోట్ల అభివృద్ధి కాదు, 100 కోట్లు తిన్నారు కాబట్టి ఈరోజు మా లక్ష్మణ స్వామి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టిండు కేసీఆర్. ఎందుకంటే అవినీతి ఎక్కడ జరిగినా కూడా వారికి తగిన గుణపాఠం చెప్పే దేవుడు భగవంతుడు లక్ష్మణ స్వామి. అలా ఈనాటి మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. గత 2 రోజుల క్రితం అసెంబ్లీలో గౌరవనీయులు ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు ఆలయ ఉద్యోగుల విషయంలో మాట్లాడుతూ గతంలో ఉద్యోగ ట్రాన్స్ఫర్లు అనేవి ఉండేవి, మరి ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ల గురించి అడుగుతున్నారు వద్దని చెప్పేసి. కానీ 6 నెలలు వాళ్ళ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 6 నెలలు గడువు మాత్రమే ఇవ్వమని గౌరవ మంత్రి గారికి వినతి చేయడం జరిగింది. 6 నెలలు గడువు అనేది అడిగాడు, కానీ మొత్తంగా వారిని ఇక్కడనే పర్మనెంట్గా ఉంచమని కానీ వారు ఇక్కడే ఉండాలని కానీ వారి కోసం ఎక్కడ గౌరవ విప్ గారు మాట్లాడలేదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మన అసెంబ్లీలో మాట్లాడిన దేవస్థాన బదిలీల గురించి ఈరోజు ఈ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు చాలా దాన్ని పెద్ద ఫోకస్ చేసి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన సందర్భంలో తప్పు ఏదుందో మాకు ఒకసారి గుర్తు చేయాలి. గత 10 సంవత్సరాల పాలనలో దేవస్థానం ఈవోను బదిలీ చేసే శాతం కాక మంచి పనులు చేస్తున్న ఐలయ్యపై విమర్శించడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. గుట్టపైకి 300 కార్మికుల ఆటో డ్రైవర్లను ఇంతవరకు ఒక్క రోజు కూడా వాళ్ళను సంసార బాధ్యతలను నెత్తిలో వేసుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని ఐలన్న ప్రతి ఇళ్ళవేడలా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి కరోనా టైంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళందరికీ గుట్ట మీద ఆస్కారం లేకుండా కింద ఉన్న వాళ్ళకు బియ్యం పంపిణీ కానీ ఆరోగ్యరీత్యా కానీ ఆర్థికంగా కానీ అన్ని వేళలా వాళ్ళకు అనుగుణంగా సహకరించడు.